నమస్తే డాక్టర్. నమస్కారం జయ గారు. శ్రీనివాస్ గారు, వర్షాకాలం మొదలైంది. ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసిపోతున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా జ్వరం, జలుబు, ఇంక ఇట్లా రకరకాల ఇబ్బందులు మనం బాగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కారణాలంటే ఏం మాట్లాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ముందుగానే? ప్రివెన్షన్ కదా. వర్షాకాలంతో వచ్చేటటువంటి ఈసారి వచ్చినటువంటి మొదటిది వైరల్ ఫీవర్స్ వచ్చాయండి. సో వర్షాలు మొదలవడంతో వైరల్ ఫీవర్స్ ఒక 3-4 రోజులు ముంచెత్తాయి, ఒక వారం రోజుల క్రితం దాకా. తర్వాత ఎప్పుడైతే వర్షంతో వైరస్ వస్తుందండి, వర్షం వచ్చిన 3-4 రోజులకి ఆ నీరు ఉండటం వల్ల దోమలు మొదలవుతాయి. సో వర్షాకాలం మొదలైన ఒక వారం లేదా 2 వారాల్లో ఇక దోమల నుంచి వచ్చేటటువంటి మనకి డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, మలేరియాలు ఇట్లాంటివి కొద్దిగా లేట్గా మొదలవుతాయి. అవి వాటి వల్ల ఎక్కువ ప్రాణహాని ఎక్కువ ఉంటాయి. వైరల్ ఫీవర్స్ ఇనీషియల్గా వచ్చే కొంచెం తగ్గుముఖం పట్టింది అనుకోవచ్చు. కానీ డెంగ్యూ అట్లీస్ట్ హైదరాబాద్ వరకు డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి చాలా తీవ్రంగా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉందండి. అంటే నాకు తెలిసిన కొలీగ్స్కి వీళ్ళకి కూడా 2 వీక్స్ అయినా తగ్గట్లేదు డాక్టర్ గారు. అంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది బాడీ అంతా కూడా, ఫేస్ కానీ లేకపోతే జాయింట్స్ కానీ, ఈ జాయింట్స్ పెయిన్స్, కదలలేని పరిస్థితి, టెంపరేచర్ కూడా తగ్గట్లేదండి. సో ఇది ఒక రకంగా శోచనీయమైన అంశం అండి. ఎందువల్ల అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు, దోమల నుంచి వస్తుంది. సో మనం ఉండే ఇంట్లో కానివ్వండి, మనం పనిచేసే పరిసరాల్లో దోమలు లేకుండా చేసుకోవడం అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. స్కూళ్ళు యాజమాన్యం మన వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలి కూడా. దోమలు లేకుండా క్లాసుల్లోకి ఏ మెజర్స్ తీసుకోవచ్చు అనేది అంటే విండోస్కి మనం ఈ నెట్స్ పెట్టడం, డోర్స్కి చేయడం, రూముల్లో మస్కిటో కాయిల్స్ కానివ్వండి అట్లాంటి పెట్టడం, ఇట్లాంటి యాంటీ మస్కిటో మెజర్స్ అని స్కూల్ మీద ప్రెషర్ పెట్టచ్చు. ఇంట్లో మనం తీసుకో జాగ్రత్తలు, వర్క్ స్పేస్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోవడం వల్ల దోమకాటు నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్. అట్లీస్ట్ మనకు దోమలు ఉన్నాయని తెలిసే సాక్స్లు వేసుకోవడము, థిక్ సాక్స్లు వేసుకోవడము, ఇక్కడ కొంచెం కవర్ చేసుకోవడం, ఇట్లాంటివి మనం పర్సనల్ యాంటీ మస్కిటో మెజర్స్ అనమాట. అయితే అట్లీస్ట్ ఓడోమాస్ ఇప్పుడు అంతకుముందు కాకుండా వాసన లేకుండా ఇంకుబెట్టేట్టుగా ఓడోమాస్ క్రీమ్ వచ్చింది. ఏదో ఒకటి దోమలుని నార్మలైజ్ చేయకూడదు. సో అంటే దోమలు కుడుతుంటే కాసేపు దెబ్బను పడుతుంది, గొక్కును వదిలేయచ్చులే అనేటువంటి, అది నార్మలైజ్ అయిపోవటం వలన వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఒక్కసారి 2 సార్లు మనం దోమ కుట్టిన వెంటనే దానికి దోమలు ఉన్నాయి రూమ్లో అని చెప్పేసి మనం ఏదో ఒకటి ప్రివెంటివ్ మెజర్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లం. సో సివియారిటీని మనం అర్థం చేసుకుని ముందుగానే ప్రివెన్షన్ అనేది దానికి వెళ్ళిపోవాలి. అవును. చిన్నపిల్లలు ఉన్నా కూడా చాలా ఇబ్బందులు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటారు, జలుబు వన్స్ ఒకరికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇవి పూర్తిగా మస్కిటో నుంచి వచ్చిందేనండి. అవునండి. సో ఇవి పగలపూట మస్కిటోలు ఉంటాయి, రాత్రిపూట మస్కిటోల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పగలపూట మనకి మస్కిటో బయట వల్ల వచ్చేది చికెన్ గున్యా, డెంగ్యూ, ఈ 2. రాత్రిపూట కుట్టే మస్కిటో వల్ల వచ్చేది మలేరియా. ఓకే. మొత్తం మస్కిటోస్ వల్ల వచ్చేదే అంతే. ఇంకా అసలు అదే మెయిన్ అంటున్నారు. కాకపోతే రాత్రిపూట కొంచెం చలిగా ఉండటం వల్ల దుప్పట్లని కప్పుకుంటారు. కానీ పగటిపూట మనం ఎక్కువ మంది షూ వేసుకునే అలవాటు లేదు. కొన్ని థిక్ సాక్స్లు వేసుకుంటే ఏమి చేసుకోం, నార్మల్ అయిపోయింది. మన వర్క్ స్పేసెస్లో, ఎక్కువ వర్క్ స్పేసెస్లో కదా పగలపూట అంతా ఉండేది అందరూ, లేదా ఇళ్లలో ఉంటారు బేసికలీ. అంటే పగలపూట మనం దోమలు కుడుతుంటే మనం దాన్ని నార్మల్ అంటే పెద్ద పట్టించుకోకపోవడం వల్ల కొంచెం ఒక మూలన ఏదైనా కొంచెం స్టఫ్ ఉందనుకోండి, దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తాం. హైజీనిక్ లివింగ్ లేకపోవడం వల్ల. సో అంటే వాటర్ డిస్పోజల్ సరిగ్గా చేయకపోవడం వల్ల. వర్షాకాలం చెప్తారు మీ ఇంట్లో పూల కుండీలు ఉన్నాయనుకోండి, పూల కుండీల్లో నీళ్ళలో కూడా మీరు చూసినట్లయితే ఆ మస్కిటో లార్వా కనిపిస్తుంటాయి. మీకు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మనకి లైట్ తీసుకునే విషయం కాదు. లైట్ అంటే డెంగ్యూ వచ్చిన ప్రాణాపాయాలు ఉండే అవకాశం ఉంది కదా. ఎంతమంది ప్రతి సంవత్సరం డెంగ్యూ వల్ల ప్రాణాలు పోవడం ఎంతమంది చూస్తున్నాము. సో డెంగ్యూ అనేది సింపుల్ ఇన్ఫెక్షన్ కాదు. 78% నార్మల్ తగ్గిపోవచ్చు. తగ్గిపోని వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఇంకా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి. ప్లేట్లెట్స్ ఇవ్వడం అంటే ప్రాణాపాయ పరిస్థితికి మన జాగ్రత్తగా లేకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తున్నాం బేసికలీ. అంతకుముందు ఈగలు ఉండేవి చిన్నప్పుడు, ఇప్పుడు ఈగలు తగ్గే దోమలు పెరిగాయి. అవునండి. సో ఇది ఏంటంటే బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉండడం వల్ల బేసికలీ. ఇంకా జాగ్రత్తలు అంటే అండి, జస్ట్ దోమలు లేకుండా జాగ్రత్త తీసుకోవటం. దోమలు లేకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, అంతకంటే అంటే అది ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పంటే దోమలు తీసుకునే మెజర్స్ ఏమిటి, మనం ఇంట్లో తలుపులు కిటికీలు కవర్ చేసుకోవడం. సో తర్వాత మస్కిటో కాయిల్స్ పెట్టడం, ఎలక్ట్రిక్ పెట్టడం, కొంతమంది పొగపడదు అంటారు, వాట్ ఎవర్ బేసికలీ. సో ఇంట్లో రూమ్లో కవర్ చేసుకోవడం, పర్సనల్ మెజర్స్ ఉంటాయి. అంటే కాళ్ళు కవర్ చేసుకోవడం, ఎందుకు మన టేబుల్ మీద కూర్చుని ఉంటాం, కుట్టే కింద కుడుతుంటుంది. సో కాళ్ళు పాదాలు కవర్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, సాక్స్లు వేసుకోవడం, థిక్ సాక్స్లు వేసుకోవడం, లేకపోతే థిక్ ప్యాంట్స్ వేసుకోవడం, ఇట్లాంటి పర్సనల్ మెజర్స్ ఆఫీసెస్లో, వర్క్ స్పేసెస్లో మనం తప్పకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.